ప్రకృతిని ప్రేమిస్తే అది మనల్ని తిరిగి ప్రేమిస్తుందని నమ్మినవాడు ఉద్యోగ విరమణ తర్వాత శేష జీవితాన్ని మొక్కలు పెంచడానికే కేటాయించాడు. మొక్కల మధ్య జీవితాన్ని గడుపుతున్నాడు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ కలిసి రావాలంటున్నాడు. ఈయన ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపట్టి మండలంలోని ఉత్కూరు గ్రామ పంచాయతీలోని ఆంధ్ర కాలనీకి చెందిన కొండాజీ బ్రహ్మాజీ ట్రెజరీ డిపార్ట్మెంట్లో డీటీఓగా రిటైర్డ్ అయ్యి పచ్చని మొక్కల మధ్య శేష జీవితాన్ని గడుపుతున్నాడు. అందుకోసం తనే ప్రత్యేకంగా మొక్కల పెంపకానికి నడుం బిగించాడు. ఇంటి ఆవరణలోనే వందల సంఖ్యలో మొక్కలు పెంచుతున్నాడు. అందులో ఔషధ, వాణిజ్య, పూల, పండ్ల మొక్కలున్నాయి. మొక్కలతో కలిసి జీవిస్తే ఆరోగ్యం కూడా బాగుంటుందని అంటున్నారు ఈ 74 సంవత్సరాల పెద్దాయన. టైంకు వర్షాలు రావాలన్నా కూడా మొక్కలు చెట్లు పెంచుడు కంపల్సరీ కనుక ప్రతి ఇంటింటికి ఎక్కడ స్థలం ఉన్నా కానీ కూడా అక్కడ మొక్కలు నాటి దాన్ని మెయింటైన్ చేస్తే చాలా పర్యావరణ పరిరక్షణ జరుగుతుంది. నాది ప్రత్యేకమైన సూచన, దయచేసి మొక్కలు నాటకున్నా పర్వాలేదు కానీ మొక్కలను మాత్రం నరకకండి. ఎర్రచందనం, కలబంద, వెదురు, ఉసిరి, పాలపండ్లు, నీలగిరి, పనస, ఈత, ఖర్జూరతో పాటు సుగంధాలు వెదజల్లే మొక్కల్ని పెంచుతున్నారు బ్రహ్మాజీ. అంతేకాకుండా అంటుకట్టు పద్ధతిలో కొత్త రకాల సృష్టికి కృషి చేస్తున్నారు. కొండాజీ బ్రహ్మాజీ మొక్కల పెంపకాన్ని గుర్తించిన ప్రభుత్వం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హరితహారం అవార్డు ఇచ్చింది. ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ అవసరం మనిషికి. ఏదో చెట్టు మొక్క నాటడానంటే తనకు తాను దొరకదు. అది కాక మొక్క నాటిన తర్వాత దాన్ని మెయింటైన్ చేస్తూ కూడా చాలా కష్టమైన పని. మొక్కలు నాటుకుంటూ పెట్టేస్తే అరణ్యం అయిపోతుంది, తోట కాదు. బ్రహ్మాజీ మొక్కల పెంపకం అటవీశాఖ అధికారుల్ని కూడా ఆకట్టుకుంది. బ్రహ్మాజీ బాటలో ప్రతి ఒక్కరూ అంతకాకపోయినా కొన్ని మొక్కలైనా పెంచుతుంటే తెలంగాణ హరితహారంగా మారిపోవడం ఖాయమంటున్నారు అటవీ క్షేత్ర అధికారిని అనిత. ఆదిలాబాద్ జిల్లా హరితమిత్ర అవార్డు తీసుకున్నందుకు ఎంతో హ్యాపీగా ఉంది. కంగ్రాట్స్ టు బ్రహ్మయ్య గారు. ఇలా ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంటి పెరట్లో ఉన్న కాస్తంత ప్లేస్ లో పచ్చని చెట్లు పెంచుకుంటే రేపు మనం హరిత విప్లవానికి ఎంతో తోడ్పాటు చేసిన వాళ్ళం అవుతాము. ప్రకృతిని ప్రేమిస్తే అది తిరిగి మనల్ని ప్రేమించడమే కాకుండా రక్షిస్తుందని, ఎన్నో ప్రయోజనాలు ఇస్తుందని కొండాజీ బ్రహ్మాజీ స్వీయ అనుభవంతో చెప్తున్నారు. మనిషికో మొక్క పెంచినా అవి 4 కోట్లై హరితహారం అవుతుందని అంటున్నారు.